పేదవాళ్ళకి మంచి జరగాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మంచి జరగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రతిపక్షాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతిపక్షాలు ప్రభుత్వం అనగదొక్కుతుంది. ఈ ప్రభుత్వం గద్దె దింపాలన్నాడు లోకేష్. వాళ్ళు ఫస్ట్ నుంచి జగనన్న ఎక్కిన కాడి నుంచి ఏయో కేసులు వేసి ప్రభుత్వాన్ని అపాస్పాలు చేయాలని చూస్తున్నారు తప్పితే ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత లేదు. పేదవాళ్ళలో వ్యతిరేకత లేదు. ఫ్యాక్ట్ అంతే. అంటే మీరు పేదవాళ్ళు వ్యతిరేకత లేదంటున్నారు. అసలు పేదవాళ్ళని ప్రభుత్వం మోసం చేసింది. ప్రతిపక్షానికి అదే పని అండి. వాళ్ళు లేచిన కానీ ఎలా సీట్ ఎక్కుదామా, ఈయన ఎలా దించుదామా, ఈయన్ని మంచి చేసేవాడు ఉండకూడదనే ఉద్దేశం తప్పితే వాళ్ళకి ప్రజలకు ఏనాడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఫ్రీగా ఎప్పుడైనా ఇల్లు పట్టాలు ఇచ్చాడా? ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రంలో కూడా. మాది గుంటూరు జిల్లా కదనందిపాడు మా గ్రామంలో 84లో ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు మా ఇల్లు ఇచ్చారు మామూలుగా. ఏది అంతకుముందు గోగిన నాగేశ్వరరావు టైంలో ఇచ్చారు స్థలాలు. వాటికి ఎన్టీఆర్ కాలనీ పేరు పెట్టి ఇచ్చారు. అప్పుడు ఏం చేశారు? 7,000 రూపాయలు ఇచ్చారు ఇంటికి. 7,000 రూపాయలు ఇంటికి ఇచ్చి నెలలా మళ్ళీ మీరు కట్టుకోవాలి సంవత్సరం కింద అని చెప్పి అన్నారు. కానీ ఫ్రీగా లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఫ్రీగా లేదు. ఫ్రీగా ఇళ్ళ పట్టాలు ఇచ్చి మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టించి వాళ్ళే రూపాయి ఖర్చు లేకుండా ఇస్తున్నారంటే ఏ ప్రభుత్వం ఇచ్చిందండి ఇంతకుముందు? నేను ఎన్నో దాదాపు 35 సంవత్సరాలు చూస్తున్నాను. నేను అన్ని ప్రభుత్వాలు చూశాను. చూసినా కాబట్టి చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం ఏడైందండి. చూడండి, నాడు నేడు వ్యవస్థ చూడండి. ఎక్కడైనా ఏ స్కూల్కి వెళ్ళినా చూడండి. గవర్నమెంట్ స్కూల్ గతంలో ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయి. ఓ పక్క ఒంగోలులో లేడీస్ స్కూల్ ఉంది. ఇక్కడ మన గాంధీ రోడ్లో పోయిన సంవత్సరం మా స్కూల్లో సీట్లు లేవు అని బోర్డు పెట్టారు. మా స్కూల్లో సీట్లు లేవు అని బోర్డు పెట్టారు. ఏనాడన్నా జరిగిందా? గవర్నమెంట్ స్కూల్ లేడీస్ ఇప్పుడు ఇరిపిస్తా కావాలంటే, ఇప్పుడు గాంధీ రోడ్ రాండి మీరు కావాలంటే. బోర్డు నేను చూసా, అక్కడే నేను చూసా బోర్డు. పోయిన సంవత్సరం జరిగింది, 2023లో జరిగింది. ఒంగోలులో జరిగింది, సిటీలో. అవును, పక్కన ఎర్రజర్ల గ్రామం ఉందండి. ఎర్రజర్ల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ ఉంది, బోర్డు స్కూలు. అటు పక్కకి వెళ్ళాలంటేనే వాసన కొట్టేది. ఇంతకుముందు ఎవరు ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి పిల్లలు ఆడుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ పోయి చూడండి అట్లా ఉంది స్కూల్, బోర్డు స్కూల్ ఎట్లా ఉంది చూడండి పోయి. ఇంగ్లీష్ మీడియం మంచిదేనంటారా? చాలా పేదవాళ్ళ కోసం అండి. పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఏం చదువుతాడు చెప్పండి? ఒక్కొక్క మామూలుగా కేజీ పిల్లలకి ఇది చేయాలంటే 20,000 25,000 మామూలుగా ఫీజు. 20,000 పెట్టి వాడు సంవత్సరం చదివించగలుగుతాడా? అలాంటిది ఫ్రీగా చదువుతున్నారు. ట్యాబులు అంటే కూడా తెలియదు పేదవాళ్ళకి చాలా మందికి. ఇలా ట్యాబులు 8వ తరగతి పిల్లలకి ట్యాబులు ఉన్నాయి. టాబ్లెట్ వల్ల పేదలు చెడిపోతున్నారండి స్టూడెంట్. వాళ్ళు చదువుతారండి. ఏం చదువుతారండి? ప్రజల్ని తప్పుదారి పెట్టడానికి ఏదేం చదువుతారు? దేనికి తెగిస్తారు వాళ్ళు అంతే. దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. దేనికి తెగించినా ఏం చేసినా వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళ పక్షం జగన్మోహన్ రెడ్డి గారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు లేకుండా ఏడుందండి రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి బట్టలు నొక్కుతున్నాడు. అదే మా ప్రభుత్వం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, అప్పుల నుంచి పైకెక్కుతామని. సరే సార్, ఓకే. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తుంటే రాష్ట్రం ఇంకో శ్రీలంక అయిపోతుంది. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, సోమరపోతులు చేస్తున్నాడు ప్రజలను అన్నాడు కదా. మరి వీళ్ళు పెట్టారు మన పథకాలు, వీళ్ళు పెట్టారు కదండి సూపర్ 6 పథకాలు. దాంట్లో ఏమున్నాయి? ఈయనంట 4 పిల్లలు కనాలంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ మా వయసు వాళ్ళు కూడా 4 పిల్లలు కానంట ఆయన ఇచ్చే 15,000కి 20,000 ఇస్తాడంట. 4 పిల్లలకి ఇస్తాడంట. మళ్ళీ 4 పిల్లలకి మళ్ళీ ఇస్తాడంట. ఇది ఎవరన్నా నమ్మేమాట అండి చెప్పండి? ఇప్పుడు ఒక పిల్లని చదివించాలంటేనే ఇవాళ ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? ఒక కుటుంబంలో ఒక పిల్లని చదివించాలంటే ఇవాళ ఎంత ఖర్చు అవుతుంది? సగటు ప్రేక్షకులు, సగటు మనిషికి అర్థమవుద్దండి. అది కష్టపడే వాళ్ళకి అర్థం అవుద్ది. కోట్లు ఆస్తి వాళ్ళకి అర్థం కావు. ఇలాంటి కష్టపడి చదివించే వాళ్ళకి కష్టపడాలకు అర్థం అవుద్దండి. ఇవ్వలేం కదా. ఇప్పుడు వాళ్ళు సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అని అన్నారు కదా. అన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు పెట్టారండి? ఈయన కాపీ కొట్టిన పథకాలుగా. అసలు చంద్రబాబు నాయుడు ఆయన 14 సంవత్సరాల చరిత్రలో, మా ముఖ్యమంత్రి చరిత్రలో ఏనాడైనా సొంతగా పథకం తెచ్చాడా? ఏనాడైనా సరే ఇంతవరకు ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు కాదండి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసినంత వరకు ఫ్రీగా భూములు ఇచ్చి ఫ్రీగా ఇల్లు కట్టించింది లేదు. అంతకుముందు స్థలాలు ఉంటే కట్టించి ఇచ్చారు అంతకుముందు ప్రభుత్వంలో, కాదంట. దానికి కూడా ఎలా కట్టించారు? సంవత్సరానికి డబ్బులు కట్టేట్టు. మాకుంది ఇల్లు, అప్పుడు నాకు కూడా వచ్చింది చెప్తున్నా. అందుకని చెబుతున్నాను నేను. 7,000 రూపాయలు గడిస్తున్నారు అప్పుడు.
చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తుకి నాది ఆయన షూరిటీ ఇచ్చింది చూసాం కదా 2014 చూసాం కదా. రుణమాఫీ ఇస్తానని చెప్పి బంగారం లోన్లు మీరు కట్టబాకండి అన్నాడు. నాకు 83,000 బంగారం లోన్ ఉంది అప్పట్లో 2000. అందుకని నేను డబ్బులు కడదామని వెళ్ళిన బ్యాంక్ వాళ్ళు చెప్పారు తెలిసిన వాళ్ళు కాబట్టి, అయ్యా మీకు రుణమాఫీ వచ్చింది మీరు కట్టబాకండి వెనక్కి తీసుకున్నా. దానికి 1,40,000 కట్టాం. మళ్ళీ తర్వాత రుణమాఫీ కాక తర్వాత 1,40,000 నేను దేవుడు అంటే కట్టాం. మళ్ళీ అప్పు తెచ్చుకోండి మీ బోర్డుల దగ్గర. అంటే లాస్ట్ ఎన్నికలు ఈసారి వాళ్ళకి లాస్ట్ ఎన్నికలు అండి. జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ ఎన్నికలు కాదు. 30 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, సీఎం ఆంధ్ర అంతే, రాసుకోండి అంతే. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు ఉద్యోగ ఉపాధి లేవని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించి చాలా రాష్ట్ర పరిస్థితులు. దాని గురించి నేను చెప్తా. ఎందుకంటే ప్రతిపక్షాలు అంటారులే, దాని గురించి అభ్యంతరం లేదు. ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ సార్ వచ్చిన నుంచి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఉచేటోళ్ళకి అందరికి వచ్చినాయి. ఆరోపిస్తుంటారు జగన్ నిందే వేస్తున్నారు జగన్ మీద. ఇప్పుడు 20 ఏళ్ళ చరిత్రలో ఎవరు తినలే. ఇప్పుడు ఎవడే కానీ మనం గ్రామ లీడర్లు నానాక తింటున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా, స్టేట్ మొత్తం. అప్పుడు ఒకప్పుడు రాజేడు ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు బాగా తింటున్నారు బాగా. ఇప్పుడు డైరెక్ట్ సన్నమానికే లెక్క, సీఎం టు డైరెక్ట్ సన్నమానికి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సీఎం జగన్మోహన్ గెలిపించుకుంటే మనకు యథావిధిగా మనకు సన్నవాళ్ళు బాగుపడతారు. నువ్వే సన్నవాళ్ళు బాగుపడుతున్నారు నువ్వు అంటున్నావు. చంద్రబాబు నాయుడు ఏమో అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎస్టీ మైనార్టీలను అనగదొక్కాడు అంటున్నాడుగా. అనగదొక్కి అంటున్నాడా? దానికి సమాధానం చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఎస్సీ ఎస్టీ చెప్తాడు. ఆయనకు బీసీలకు అందరూ సమానమే అంటాడు. ఆయన అందరూ సమానమే. ఒక్కడు కూడా తీసేయని వ్యక్తి, ఒక మంచి వ్యక్తి అంటే ఒక జగన్మోహన్ సారే. ఎందుకంటే ఊరి అపోహ మనకు 20 ఏళ్ళ నుంచి ₹1 అందలే. ఇప్పుడు ఇంకా సన్న నేనే 3 లక్షలు తిన్నా సార్. ఇంకా చెప్పు మళ్ళీ నాయకులు కొన్ని లక్షల మంది తిన్నారు, లక్షల మంది తిన్నారు. మళ్ళీ అంటే నువ్వు 3 లక్షలు తీసుకుని నువ్వు సోమరిపోతే అయిపోలేదా? పనులు చేయటం పనులు లేదు. ఏం చేస్తాను? అప్పుడు 20 ఏళ్ళ నుంచి ₹1 తినలేదు. మళ్ళీ ఈయన వచ్చినాక జగనన్న వేసినాక అందరు తింటున్నారు. అప్పుడు గ్రామీణ బాగా తింటున్నారు. ఏదో లంచాల రూపంలో మొత్తం ఈ లంచమే లేదు, డైరెక్ట్ లెక్క అకౌంట్లో పడుతుంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్ వస్తున్నారు, ప్రతిపక్షాలు కట్టకడుగుతుంది. జనాలు ఎవరో వైపు అంటారు. జనాల వైసీపీ వైపు జగనన్న అంటే వాళ్ళు ముగ్గురు కట్టకట్టు వస్తున్నారు కదా, జనాలు మా వైపు ఉన్నారు. లోకేష్ అంటారు మొత్తం ఎన్ని 10 పార్టీలు అయినా ఇది సింగిల్గా సింహం వస్తుంది. అది గుర్తుపెట్టుకో, సింగిల్గా సింహం వస్తుంది అనా గెలిపిస్తుంది. 10 పార్టీలు గ్యారంటీ. నాది పెద్దమూడి మండలం, పెద్దమూడి గ్రామం, వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమూడి అసెంబ్లీ నియోజకవర్గం. ఎందుకంటే రాయలసీమలో వచ్చేది జగన్ ఏదో కోస్తామటుకు టీడీపీ కొంత టైట్ ఎక్కువ, అట్టే టైట్ అంది.